నమస్తే వెల్కమ్ టు క్రైమ్ రిపోర్టర్ నేను క్రాంతి 2 ప్రభుత్వ ఉద్యోగాలు 2 పింఛన్లు కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన మోసం ఏయూలో ప్రొఫెసర్ వర్సెస్ స్కాలర్ గురువు గుట్టును రట్టు చేసిన స్టూడెంట్ హైదరాబాద్లో అంతర్జాతీయ స్మగ్లర్లు ప్రయాణికులకు డబ్బు ఎరగా గోల్డ్ తరలింపు కృపామణి కేసులో కొత్త కోణాలు సూసైడ్ లేక సెల్ఫీపై ఆరా తీస్తున్న పోలీసులు మీ చుట్టుపక్కల జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ వెల్కమ్ టు క్రైమ్ రిపోర్టర్ గోల్డ్ స్మగ్లర్లు రోజుకో కొత్త ఎత్తుతో బంగారు కాయిన్స్ ను తరలిస్తున్నారు ప్యాసింజర్లకు ఎరవేసి గోల్డ్ ను స్మగ్లింగ్ కు పాల్పడుతున్న గ్యాంగ్ ను గుట్టును రట్టు చేశారు పోలీసులు 4 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు హైదరాబాద్లో అంతర్జాతీయ స్మగ్లర్లు దుబాయ్ టు హైదరాబాద్ గోల్డ్ తరలింపు ప్రయాణికులకు ఎరగా వేసి స్మగ్లింగ్ 4 ముఠా సభ్యులను పట్టుకున్న పోలీసులు పెద్ద ఎత్తున బంగారు కాయిన్స్ నగదు స్వాధీనం ఎయిర్పోర్ట్లు స్మగ్లింగ్ కు అడ్డాలుగా మారిపోతున్నాయి పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా స్మగ్లర్లు కొత్త ఎత్తుతో తమ పని కానిస్తున్నారు తాజాగా దుబాయ్ నుంచి హైదరాబాద్కు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులకు అందిన సమాచారం మేరకు నిఘా పెట్టిన పోలీసులకు స్మగ్లర్ల గుట్టు వెలుగు చూసింది దుబాయ్ నుంచి భారత్ వస్తున్న ప్రయాణికులను ముగ్గులోకి దించిన స్మగ్లర్లు వారికి డబ్బు ఆశ చూపి బంగారం తరలిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది నగరానికి చెందిన మహ్మద్ ఫిరోజ్ ఖాన్ దుబాయ్లో ఉంటూ స్మగ్లింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు హైదరాబాద్లో 4 జాఫర్ అహ్మద్ సయ్యద్ వాజిద్ అరీఫ్ అలీ షేక్ మహ్మద్ కెహరుద్దీన్లు అనే వారిని నియమించుకుని గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది ఈ 4 అరెస్టు చేసిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారి నుంచి 4.5 కేజీల బంగారం 16 లక్షల నగదు విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు పరారైన ప్రధాన నిందితుడు మహ్మద్ ఫిరోజ్ కోసం వేట మొదలుపెట్టారు దీంట్లో మొత్తము 5 ఇన్వాల్వ్ అయ్యారు అయితే ఈ ఫిరోజ్ ఖాన్ అనే అతను దుబాయ్లోనే ఉంటూ రెగ్యులర్గా అక్కడ గోల్డ్ కొని ఈ కాయిన్స్ కొని అక్కడి నుంచి వచ్చేటటువంటి ప్యాసింజర్స్కి 1 to 1 అలా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి కొంత కమిషన్ ఇవ్వడం ద్వారా ఈ గోల్డ్ని మళ్ళీ ఇక్కడికి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా అరేంజ్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు ఈ రైడ్ కండక్ట్ చేస్తే దాంట్లో మనకి ఈ గోల్డ్ దాని తర్వాత క్యాష్ ఇదంతా కూడా లభించింది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లోని ఆర్జీఐ సిబ్బంది ఈ గోల్డ్ స్మగ్లింగ్ ముఠాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి సాక్షి న్యూస్ హైదరాబాద్ ఊపిరి పొయ్యాల్సిన ప్రేమ ఊపిరి తీస్తోంది కలకాలం కలిసి జీవించాల్సిన ప్రేమ జంట ఓ చోట ఆత్మహత్యకు పాల్పడితే మరో చోట నా కూతుర్నే ప్రేమిస్తావా అంటూ యువకుడిపై దాడి చేశాడు ఓ అమ్మాయి తండ్రి కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్న టీనేజ్ ప్రేమలపై ఓ కథనం గుంటూరు జిల్లాలో దారుణం ప్రేమకు అడ్డైన కులాలు ప్రేమ జంట ఆత్మహత్య అడంత జిల్లాలో యువకుడిపై దాడి ప్రేమిస్తావా చావమంటావా అమ్మాయి బెదిరింపులు అమ్మాయి ప్రేమకు ఓకే చెప్పిన యువకుడు నా కూతురినే ప్రేమిస్తావా అంటూ యువకుడిపై దాడి కత్తితో యువకుడిపై దాడి చేసిన అమ్మాయి తండ్రి 2 మనస్సుల ప్రేమకు కులాలు అడ్డుగోడలుగా మారుతున్నాయి గుంటూరు జిల్లాలో ఓ ప్రేమ జంట ప్రాణం తీశాయి వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామానికి చెందిన శ్రీకాంత్ అచ్చంపేట మండలం గ్రంథసిరికి చెందిన భువనేశ్వరి అనే వాళ్లు కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుని 100 ఏళ్లు జీవించాలనుకున్నారు ప్రేమ వ్యవహారాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు వీరి పెళ్లికి కులాలు అడ్డుగా మారడంతో మనోవేదనకు గురయ్యారు ప్రేమను గెలిపించాలని అనుకున్నారో ఏమో కానీ సత్తనపల్లి మండలంలోని రెండపల్ల గ్రామ శివార్లో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు గతకాలం అమ్మటి మాగాడిచేలో 2 ప్రేమక యువకులు మందాయి చనిపోయి ఉన్నారు మేము పొలం వస్తే చూసి ఎస్ఐ గారికి ఫోన్ చేసి తొండపి అమ్మాయిది గంధచీరి అబ్బాయిది తొండపి అని తేలింది
ఈ తేలిన తర్వాత మా రొంటపాల శివార్లు మొట్టమొదటిసారిగా ఇలా ప్రేమదండ చనిపోవటం చాలా బాధగా ఉంది. ఈ ఘటనలో ప్రియుడు శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందగా ప్రియురాలు భువనేశ్వరి కొనప్రాణంతో ఉన్నట్లు గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భువనేశ్వరి ప్రాణాలు వదిలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాకాలపాడు గ్రామ శివారులో రోడ్డు పక్కన 22 సంవత్సరాల వయసు గల యువకుడు మరియు సుమారు 20 సంవత్సరాల వయసు గల యువతి విషం సేవించి పడిపోయి ఉన్నారు. మాకు రాబడిన సమాచారం వచ్చి చూడగా ఆ యువకుడు చనిపోయి ఉన్నాడు. అతను తొండేపి గ్రామస్తుడు శ్రీకాంత్ అని తెలిసింది. ఆ యువతి కొత్త ఊపిరితో ఉండగా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆవిడ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. మరోవైపు అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఓ యువకుడిపై దాడి జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కదిరికి చెందిన సల్మాన్ ఖాన్, రోహిణి ప్రేమించుకున్నారు. గతంలో 5 సార్లు ఈ జంట ఇల్లు వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. రోహిణి మైనర్ కావడంతో సల్మాన్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు అమ్మాయి తల్లిదండ్రులు. 70 రోజుల పాటు జైల్లో ఉన్న సల్మాన్ 2 నెలల క్రితమే బెయిల్పై విడుదలయ్యాడు. రోహిణి బెదిరిస్తేనే ఇంట్లో నుంచి పారిపోయామని చెబుతున్నాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించింటే ఆ పాప 4 టైమ్స్ నాతో వచ్చేసిన తర్వాత కూడా ఆ పాప నాకు బలవంతం చేసి పిలుచుకొని బాబు చచ్చిపోతుంది అని చెప్పి పిలుచుకొని పోయింటే మళ్ళీ నేను కదిరికి పిలుచుకొని వచ్చిండే 70 రోజులు జైల్లో ఉండి నా పని కేసు పెట్టిండే 70 రోజులు జైల్లో ఉండి ఇంటి బెయిల్ పైన వచ్చినామన్నా. జైలు నుంచి విడుదలైన తర్వాత రోహిణి వైపు కూడా చూడలేదని, అయితే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్న తనపై రోహిణి తండ్రి మరో 2 కలిసి వేట కొడవలతో దాడి చేశాడని చెబుతున్నాడు సల్మాన్. ఇప్పుడు మధ్యాహ్నం నువ్వు ఇంటికి పోతా అంటే వేట కూడా తీసుకొని ముగ్గురు వ్యక్తులను ఏడబోతుంటే నువ్వు ఇంటికి పోతుంటే నా అరెస్ట్లో 3 వ్యక్తులు అటాక్ చేసి నన్ను చంపాలని చూసినా. తాజ్ అతను ఆ అమ్మాయి వాళ్ళ నాన్నను ఇంకా 2 ఆనంద్ అనే ఒక పేరు విన్నామంతే. వేట కూడా తీసుకొని చంపాలని చూసింటే నేను తప్పించుకొని వచ్చేసినాను. చేయికి తగింది. రోహిణి తండ్రి దాడి నుంచి తప్పించుకున్న సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సల్మాన్ను ఆసుపత్రికి తరలించారు. క్రైమ్ రిపోర్టర్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.